స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని స్తోత్రం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు. పిల్లలు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న దినాలని నేను భావిస్తున్నాను. పిల్లలు ఎగ్జామ్స్ వస్తే తల్లిదండ్రులకు టెన్షన్, తల్లులకు టెన్షన్, పిల్లలకి టెన్షన్ ఏమి ఉండదు. పిల్లలు మాత్రం తింటూ తాగుతూ టీవీలు చూస్తూ మొబైల్ చూస్తూ ఇలా గడుపుతారు. కానీ వీళ్ళు చదువుతారో లేదో, చదివి పాస్ అవుతారో లేదని ఏమో టెన్షన్ మన తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు టెన్షన్ పడకూడదని, ఆ టెన్షన్ పడ్డాన్ని బట్టి పిల్లల పట్ల ఒక బాధ్యత ఉంది కాబట్టి టెన్షన్ పడుతున్నారు. పిల్లలు కూడా బాధ్యతను యవన బిడ్డలారా, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, వేరు నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, ఇలా వేరు ఎగ్జామ్స్ ఉన్నాయి. కనుక ఈ దినాల్లో నాకు తెలిసిన కొంతమంది చెప్తారు, మేము మా ఇంట్లో టీవీ ఉంది కానివ్వండి మేము చూడం, మేము పిల్లలకి ఎగ్జామ్ టైంలో ఒక 2-3 నెలలు డిష్ కనెక్షన్ తీసేస్తాము అని చెప్పారు. అలా తీసేయమని నేను సలహా ఇవ్వను, కానీ తీసేసినా తీసేయకపోయినప్పటికీ మనకు ఒక కంట్రోల్ ఉండాలి. మన పిల్లలకి డిసిప్లైన్ చెప్పాలి. ఇదో ఇంతసేపు టీవీ, ఇంతసేపు మొబైల్, ఇంత మించి వాడడానికి వీల్లేదు. ఈ తాత్కాలికమైనటువంటి మొబైల్ ఆనందంలో పడి వారి ముందున్నటువంటి భవిష్యత్తును వాళ్ళు అంధకారంగా మార్చుకోకూడదు. చాలామంది యూత్, ఈ రోజుల్లో యూత్ పాడవడానికి కారణం ఈ మొబైల్స్, టీవీస్, ఇంటర్నెట్, వీటి వల్ల అనుకుంటున్నాను. కనుక మన నెక్స్ట్ జనరేషన్ బెస్ట్ జనరేషన్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ని బెస్ట్ జనరేషన్గా తయారు చేయాల్సిన బాధ్యత మనకుంది. ఆన్లైన్ క్లాసుల పేరుతో మన పిల్లలందరి చేతుల్లో ఇంచుమించు మొబైల్స్ ఉన్నాయి. ఎవరు బిడ్డలారా, మీకు మొబైల్స్ ఉన్నాయి కనుక మీరు గుర్తుపెట్టుకోండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు కొద్దిగా లైట్గా డోస్ ఇచ్చాను కాబట్టి స్టూడెంట్స్కి, లేకపోతే యవనస్తులకి మీకు ఒకవేళ బాధ కలిగినా కానీ మేము బాధపడ్డాము, మీరు అలా స్ట్రాంగ్గా చెప్పారు, దీనివల్ల మా పేరెంట్స్ని మాకు ఇంకా కొద్దిగా క్లాస్ పెరికారు అని కూడా మీరు అనొచ్చు. నేను ఒక తండ్రిని, నేను ఒక పేరెంట్ని, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన పిల్లలు ప్రభు మార్గాల్లో నడవాలి. ఇతరుల కన్నా మన పిల్లలు బెస్ట్గా ఉండాలి. వారి విద్యాభ్యాసంలో వారు టాప్ లెవెల్లో ఉండాలి. ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యేటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండకూడదు. వాడిని సేవకు సమర్పించేసేలా వాడు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అని కాదు. చదివినంతసేపు దేంట్లో వాడు బెస్ట్గా చదవాలి. పాత రోజుల్లో ఎలాగో నెట్టుకొని వెళ్ళిపోవచ్చు, దుల్లుడు పుచ్చకాయలాగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా కాదు. బెస్ట్ మార్క్స్ ఉంటేనే, హయ్యెస్ట్ మార్క్స్ ఉంటేనే, మంచి ర్యాంక్ ఉంటేనే. కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం. మాకు రిజర్వేషన్ ఉంది పర్లేదు అనుకోవద్దు. రిజర్వేషన్ ఉంటే ఉండనివ్వండి. రిజర్వేషన్తో ప్రమేయం లేకుండానే ఒక మంచి గవర్నమెంట్ సీట్, ఫ్రీ సీట్ సంపాదించండి. మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. గత వారంలో ప్రభు కృపను బట్టి హైదరాబాద్లో చక్కగా మినిస్ట్రీ జరిగింది. 4 రోజుల పరిచర్య, చక్కటి పరిచర్య జరిగింది. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వేరు వ్యక్తులను కలుసుకున్నాం. కల్వరీ బ్లెస్సింగ్ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్లో ఉదయము సాయంత్రము ప్రేయర్ మీటింగ్ లేదా రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేశాం. కొంతమంది పాస్టర్లు కలిసి వచ్చారు, విశ్వాసులు వచ్చారు. ప్రతి నెల నేను హైదరాబాద్ వెళ్ళి ఆ రివైవల్ మీటింగ్లో, ప్రేయర్ మీటింగ్స్లో ప్రీచ్ చేసేది లైవ్ ఇస్తున్నాం. ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ఆ సందేశాన్ని మీరు వినొచ్చు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ అలా లైవ్ పాసిబిలిటీ ఉంటే, సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే అవన్నీ మీకు చేరవేయాలనే ఉద్దేశంతో నేనున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సందేశాల ద్వారా దేవుని ప్రజలు దీవించబడతారు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్ పీపుల్ త్రూ హిస్ వర్డ్. తన వాక్యం ద్వారా తన ప్రజలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రతి ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా దేవుని వాక్యం చేత నువ్వు బ్లెస్ కావాలి. మంచి లైవ్ ప్రోగ్రామ్స్, కొంతమంది దేవుజనులు, మంచి దేవుజనులు ఉన్నారు. వాళ్ళ లైవ్స్ చూడండి. యూట్యూబ్లోకి వెళ్ళి లైవ్స్ ఏమొస్తుందో సెర్చ్ చేయండి, కొద్దిసేపు చూడండి. చెప్పబడుతున్న వాక్యాలని మీరు వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం
కొన్ని సంగతుల గురించి మాట్లాడుకున్నాం. ఏం సంగతులు అవి? ఫ్యూ థింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. 7 విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అపోస్తల కార్యముల్లో సంగతి అని చెప్పబడినటువంటి మొట్టమొదటి విషయం అది. అలా కొన్ని సంగతులు మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 2వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి అనగా ఇష్యూ, మ్యాటర్, విషయం, లేదు అంటే ఫుల్ఫిల్మెంట్, లేదు అంటే నెరవేర్పు. 7 సంగతుల గురించి. సంగతులన్నీ నెరవేర్పులని కాదు, జరగాల్సిన సంగతులు ఉన్నాయి, జరిగిన సంగతులు ఉన్నాయి. జరిగిన సంగతులని మనం నెరవేర్పు అనుకోవచ్చు, జరగబోయే వాటిని నెరవేరాల్సినవి అనాలి. థింగ్స్ ఆర్ 2 types of things we could observe. What is things, fulfilled things, and things that are going to be fulfilled. నెరవేరాల్సిన సంగతులు ఉన్నాయి. ఆత్మానుభవం గురించి, దేవుని ఆత్మ కుమ్మరింపును గురించినటువంటి డిఫెండ్, అపాలజెటిక్ ప్రసంగం, అపాలజెటిక్ ప్రీచింగ్ మనం చూసాం. హౌ పవర్ఫుల్ హిస్ ప్రీచింగ్ ఈస్. అతన్ని ఆత్మ పొందిన తర్వాత ఎంత శక్తివంతంగా 3,000 మందిని ఒక్కసారిగా అట్రాక్ట్ చేసుకున్నటువంటి, 3,000 మందిని ఇంప్రెస్ చేసుకున్నటువంటి ఎంత అద్భుతమైన ప్రసంగం అది. ఆ ప్రసంగంలో మనకు తెలిసిన విషయాలే ఉన్నాయి. యోబేలు గ్రంథంలో చెప్పబడిన విషయాలు, దావీదు పుస్తకంలో, దావీదు గ్రంథాల్లో చెప్పబడిన, కీర్తన గ్రంథాల్లో చెప్పబడిన మాటలు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఆడియన్స్ ఉన్నారు చూసారా, ఆ శ్రోతల్ని వాళ్ళని మంత్రముగ్ధులుగా చేసి వాళ్ళని సంఘ సభ్యులుగా చేసింది. వాళ్ళేదో స్థానిక సంఘాలకి లేకపోతే యూదా మతానికి పూర్వపు ప్రసంగం బాగుందండి, ఇంకా పేతురు గారు ఎక్కడ ప్రసంగం చేసినా మేము వెళ్ళి వింటామండి అనే తీర్మానం తీసుకుంది కాదు. ఇక పేతురుతోనే ఉండిపోతాం, పేతురు పాస్టర్తోనే ఉండిపోతాం. దేవుజనులారా, మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు బాగుందండి ప్రసంగం, మంచి బాగా నవ్విచ్చారు, కవిచ్చారు అని మాత్రం చెప్పడం కాదు. వాళ్ళు కొన్ని సంగతులు అర్థం చేసుకోవాలి, కొన్ని సత్యాలను గ్రహించాలి, కొన్ని ప్రొఫెటిక్ రివిలేషన్స్ వాళ్ళకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. పేతురు ప్రసంగించిన తర్వాత ఇది దేవుని స్వరమే, ఇది మానవ స్వరం కాదు, ఇది పేతురు స్వరం కాదు, ఇది అపోస్తుల స్వరం కాదు, ఈ 12 మంది స్వరం కాదు అని అనలేదు. అయినప్పటికీ కూడా దేవుని స్వరం అన్నట్టుగా, దేవుని కోసం ఏం చేయాలి మేము అన్నట్టుగా వాళ్ళు ఒక జంక్షన్లో, ఒక 4 రోడ్ల కూడల్లో ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించింది. మతము చేయలేనటువంటి పని దేవుని ఆత్మ ద్వారా జరిగినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తున్నాం. ఆత్మానుభవాన్ని గురించిన సంగతి. రెండవది దేవుని కార్యాన్ని గురించినటువంటి సంగతి, అనగా దేవుడు చెప్పిన సంగతి, దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పిన సంగతి. ఏం దేవుడు ఒట్టు పెట్టుకోవచ్చా, మేము పెట్టుకోకూడదా? ఒట్టు పెట్టుకొని చెప్పంటే అక్షరార్థంగా ఒట్టు పెట్టాడని కాదు, కన్ఫామ్గా చెప్పాడని అర్థం. దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి, ఆ సంగతి గురించి మనం ఆలోచించాం. దావీదుతో చెప్పబడిన సంగతి 30వ వచనంలో, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. అనగా రాబోయే రోజుల్లో దావీదు తర్వాత, సొలొమోను తర్వాతి కాలములో వచ్చేటువంటి మెస్సియా యొక్క ఆవిర్భావం, మెస్సియా యొక్క పాలన గురించి చెప్తున్నట్టు విషయాలవి. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనంలో, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ, సంఘానికి మాత్రమే కాకుండా విన్న వాళ్ళకి, సంఘానికి వెలుపల ఉన్నవారికి, సంఘంలో చేరడానికి ఇష్టం లేని వారికి, సంఘంలో చేస్తే ఆస్తిపాస్తులు అమ్ముకోవాలి అని భావించిన వాళ్ళకి, సంఘం అంటే ఆస్తిపాస్తుల సమర్పణ కాదు, సంఘం అంటే మనకు ఇచ్చినటువంటి శరీర సమర్పణ అనే సంగతిని మనం మర్చిపోకూడదు. సంగతులు, మరణాన్ని గురించిన సంగతులు, దేవుని ఉగ్రతను గురించిన సంగతి, తర్వాత దేవుడు దయచేస్తున్న దాని గురించిన సంగతి. దేవుడు రక్షకుడు దయచేసిన, అయ్యా నేను మోషేని కాదు, మీరు అనుకుంటున్నారేమో ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనుకుంటున్నారేమో, కానీ ఐఎమ్ ఎ సేవియర్ అని మీరు భావించాలి. ఆయన జేజేలు బలకాలి, నన్ను ఒక నాయకుడిగా తయారు చేయాలి అని అన్నట్టుగా అతడు భావించాడు. అతడు నాయకుడిగా మారడానికి మరో 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అతని దేవుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నాయకుడిగా, అతనికి నైపుణ్యాన్ని ఇచ్చి, అతనికి నాయకత్వాన్ని ఇచ్చి, అతనికి నడిపింపునిచ్చి దేవుడు అలా చేశాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్న మాటలు, కొన్ని సంగతుల గురించి మనం ఆలోచించాం. దేవుని ఆత్మానుభవం గురించి, దేవుని కార్యం గురించి, దేవుని ఉగ్రతను గురించిన సంగతులు, దేవుడు దయచేస్తున్న వాటిని గురించిన సంగతి, దైవ దర్శనాన్ని గురించిన సంగతి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 8వ వచనములో కొర్నేలియస్ అనేటువంటి ఒక వ్యక్తి, శతాధిపతి జీవితంలో జరిగిన విషయం, వారికి ఈ సంగతులన్నీ వివరించి, శతాధిపతి అయిన వ్యక్తి తన కింద ఉన్నటువంటి సైనికులకు వివరించి చెప్పి వాళ్ళని సాగనంపాడు. నేను కలలో చూసిన వ్యక్తిని, కలలో పేరు విన్న వ్యక్తిని మీరు తీసుకొని రావాలి. ఇదిగో ఇదే ఫోటో చూపించడానికి లేదు. అయినప్పటికీ దేవుడు నాతో చెప్పాడు, మాటలు చెప్పాడు. తాను వెళ్ళలేదు, తన పని వారిని పంపించారు. వారు కరెక్ట్గా పేతురుని తీసుకొచ్చారు, అది వేరే విషయం. ద్వారము తెరిచిన సంగతి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే, వారు వచ్చి సంఘమును సమకూర్చి, సంఘము గ్యాదర్ అయింది. దే గ్యాదర్ ద పీపుల్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్యజనులు విశ్వసించుటకు, కొంతమంది విశ్వసించుటకు ద్వారాలు తెరవబడాలి. 2023వ సంవత్సరంలో కొన్ని ద్వారాలు తెరవబడతాయి అన్యజనులు విశ్వసించుటకు. మన మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవుటకని కాదు, దేవుని నామానికి మహిమ కలుగుటకు, మనకేదో పెద్ద పేరు ప్రఖ్యాతులు రావడం కోసమని కాదు, ఒక సేవకుడికి పాపులారిటీ రావడం కోసమని కాదు, అన్యజనులు దేవుణ్ణి విశ్వసించడానికి, దేవుని సేవకుడిని నమ్మడానికని కాదు, అన్యజనులు దేవుని విశ్వసించడానికి ద్వారం తెరవబడాలి. ఆ రోజుల్లో ద్వారం తెరవబడితే ఈ రోజుల్లో అన్యజనుల యొక్క ప్రవేశము కొరకైనటువంటి ద్వారాలు తెరవబడతాయి. రోమాపత్రిక 11వ అధ్యాయంలో అన్యజనుల యొక్క ప్రవేశం అనేటిది ఒక మర్మం. ద ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్ ఈజ్ ఎ మిస్టరీ ఇన్ రోమన్స్ 11th చాప్టర్. ద్వారాలు తెరవబడితే ద్వారాల గుండా ప్రవేశిస్తారు. ప్రతి నగరంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ద్వారాలు తెరవబడాలి. దేవుడు ఆ ద్వారాల నుంచి కొంతమందిని, కొన్ని గొర్రెల్ని, కొంతమంది గొర్రెల్లాంటి ప్రజల్ని, కుడి ఎడమ ఎరగని ప్రజల్ని, అమాయకులైన ప్రజల్ని, జగత్తుత్పత్తి మొదలుకొని లేకపోతే జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన వాళ్ళని ఆయన ఈ ద్వారం గుండా పంపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ద్వారం తెరిచిన సంగతి. కార్యానుకూలమైన గొప్ప సమయం నాకు ప్రాప్తించను అనగా గొప్ప ద్వారము నాకు తెరవబడింది. పేతురు గారు చెప్పిన మాట, అన్యజనులు విశ్వసించుటకు దేవుడు ద్వారం తెరిచాడు. ఒక చిన్న ద్వారం తెరిచాడనే మాట ఉపయోగిస్తే, 1 కొరింథీ 16వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన మాట, దేవుడు గొప్ప ద్వారం, గ్రేట్ డోర్. స్తోత్రం. చిన్న ద్వారాలు, పెద్ద ద్వారాలు, ద్వారాలు తెరవబడాలి. ఒకరు రావాలి, సమూహంగా రావాలి, పర్సనల్గా రావాలి, పబ్లిక్గా రావాలి. అలాంటి ద్వారాలు తెరవబడాలి. అలా ప్రార్థిస్తే ద్వారాలు తెరవబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. ద్వారాలు తెరవబడకపోతే ప్రాకారాలు కూలిపోతాయి. మరలా చెప్తున్నాను, ద్వారం తెరవబడలేదా ప్రాకారం కూలిపోతుంది అంతే. ద్వారం తెరవబడిందా దేవునికి స్తోత్రం. ద్వారం తెరవబడకపోతే ప్రాకారం కూలుతుంది. ఎరికో గోడల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఇంకా దేవుని కొరకు ద్వారం తెరవకపోతే నీ ప్రాకారం కూలేటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటావు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో చివరి వచనం, లేకపోతే చివరి విషయంగా 2వ వచనంలో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి మాకు తెలియదు. ఎంత విచిత్రమైన మాట చూడండి. 34వ సంవత్సరం అనగా AD 34లో ఆత్మానుభవం, పరిశుద్ధాత్ముడు దిగి వస్తే, తర్వాత AD ఇంచుమించు 40లో కొర్నేలు ఇంట్లో అటువంటి ఆత్మానుభవం జరిగితే 18 సంవత్సరాల తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు, స్తోత్రం, 18 ఏంటండి, 24 సంవత్సరాల క్రితం ఆత్మదేవుడు దిగి వస్తే, పరిశుద్ధాత్ముడు ఈ భూలోకాన్ని దిగి వస్తే 24 సంవత్సరాలుగా జరుగుతున్న ఆత్మానుభవాన్ని గురించి, ఆత్మను గురించి ఒక్క మాట కూడా ప్రజలు వినకపోవడం విచారకరమైన విషయం. ఈ రోజుల్లో యేసును గురించి, ఆత్మానుభవం గురించి తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. యేసును ఎరిగిన క్రైస్తవులకి ఆత్మానుభవం తెలియదు. యేసును ఎరిగితేనే సరిపోదు, ఆత్మానుభవంలోకి రావాలి. యేసు పొందుకున్న ఆత్మ, యేసు ఆనందించినట్టు ఆత్మానుభవంలోకి మన ప్రజలు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి, ఈ కొన్ని సంగతుల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter 17th verse. అంత్య దినములయందు
నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మను కుమరిస్తాను. మీ కుమారులను ఆ, మీ కుమార్తెలను ఉమ్, ప్రవచించెదరు. ఉమ్, మీ యవనస్తులు దర్శనములు కలుగును. ఉమ్. మీ వృద్ధులు కలలు కందురు. చాలండి దేవుని. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డేస్ సేస్ గాడ్ దట్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ ఆల్ హ్యుమానిటీ and your sons and your daughters will prophesy. Your young man will see visions and your old man will dream dreams. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. పవిత్ర గ్రంథము వరల్డ్ WBTC వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వాళ్ళు ప్రచురించిన బైబిల్లోంచి, వాడుక భాష బైబిల్లోంచి దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపైన కురిపిస్తాను. కుమరిస్తాను కాదు, కురిపిస్తాను. వాన కురిపించినట్టుగా కురిపిస్తాను. కడవరి వర్షాన్ని కురిపించినట్టు కురిపిస్తాను. తొలకరి వర్షం కురిపించినట్టు కురిపిస్తాను. వానలాగా కురిపిస్తాడు. మీ కుమారులు కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు. మీ యవ్వన తరము దివ్య దర్శనాలు చూస్తుంది. మీ యవ్వన తరము దివ్య దర్శనం చూస్తుంది. వయస్సు మళ్ళిన మీ వాళ్ళు, వయస్సు మళ్ళినటువంటి మీ వాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ కలలు కంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ విల్ డూ ఇన్ ద లాస్ట్ డేస్. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఎవ్రీబడి అండ్ కాజ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ టు ప్రొఫెసీ అండ్ యువర్ యంగ్ మ్యాన్ విల్ సీ విజన్స్ అండ్ యువర్ ఓల్డ్ మ్యాన్ విల్ ఎక్స్పీరియన్స్ డ్రీమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని స్తోత్రం. దీన్ని అరామిక్లో యువర్ గ్రాండ్ పేరెంట్స్ షల్ సీ విజన్స్ అండ్ యువర్ ప్రీస్ట్ షల్ డ్రీమ్ డ్రీమ్స్. మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ స్తోత్రం షల్ సీ విజన్స్ అండ్ యువర్ ప్రీస్ట్, మీ యొక్క ప్రీస్ట్లు, మీ యొక్క యాజకులు దర్శనాలు చూస్తారు అనేటి మాట అరామిక్ భాషలో తర్జుమా చేయబడినట్లుగా ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. స్తోత్రం స్తోత్రం. దాసులు, దాసురాండ్లు, యాజకులు, కుమారులు, కుమార్తెలు అందరి మీదకి దేవుని ఆత్మ కుమరించబడబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ అంత్యదినాలు, లాస్ట్ డేస్, ఎండ్ టైమ్స్. దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. అంత్యదినాల గురించి బైబిల్ ఏం చెప్తుంది, అంత్యదినాల గురించి, అంత్యదినాల్లో ఏం జరగబోతుంది అనే దాని గురించినట్టు 7 ప్రాముఖ్యమైన విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డేస్. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. ఈ అంత్యదినాల్లో ఏం జరుగుతుంది? మత్తయి, మార్కు, లూకాల్లో ఒలీవ డిస్కోర్స్ అనగా ఒలీవ కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఈ ప్రసంగము ఇవన్నీ ప్రభు రాకడకు సంబంధించినటువంటి కాదని, ఇవి AD 70లో అనగా క్రీస్తు శకం 70లో యెరూషలేము యొక్క నాశనం సంభవించడం దానికి సంబంధించినవేనని కొంతమంది బైబిల్ పండితులు అంటూ వచ్చారు. సరే, దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. నేను ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, కీత్ గైల్స్ అనేటువంటి ఒక ఆయన పుస్తకం రాసినప్పుడు, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు దాంట్లో ఇదే కనిపించింది. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తానంటే, రాబోయేటువంటి వాటికి కొన్ని సూచనలు, కొన్ని సైన్స్ ప్రభు ప్రొఫెసై చేశాడు, ప్రవచించాడు. అంత్యదినాల్ని మనం ఎలా రికగ్నైజ్ చేయగలం? హౌ కుడ్ వి రికగ్నైజ్ ద ఎండ్ టైమ్స్ ఆర్ ద లాస్ట్ డేస్? దేవుని స్తోత్రం. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, అంత్యదినములో జరగబోయే విషయం, ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ద పోరింగ్ అవుట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వుడ్ అక్కర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ రోజుల్లో అక్కడెక్కడ ఈ లాస్ట్ డేస్ అంటే నిన్న మొన్న లేకపోతే 2020, 2022, 20 వాటి గురించి కాదు నేను మాట్లాడేది. ఇంచుమించు 1905వ సంవత్సరం లేదా 1800 ఇంచుమించు 70 ఆ ప్రాంతాల్లో. 1905 అంటున్నానంటే పోర్ట్లాండ్ అనేటువంటి ప్రదేశంలో, అజూసా స్ట్రీట్ అనేటువంటి ఆ ప్రదేశంలో ఆత్మ కుమ్మరింపు జరిగింది. అనగా ఇంచుమించు 100, 115, 118 సంవత్సరాల క్రితం. తర్వాత జరగలేదా? జరిగింది. ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. అక్కడక్కడ సంఘాల్లో ఆత్మతో సత్యముతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. అంత్యదినముల యొక్క సూచన, అంత్యదినముల యందు
నేను ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరి మీద? మనుషులందరి మీద. ఏం ఆత్మ? దేవుని ఆత్మ. ఏమాత్మ? జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్తే కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను. దేవుని స్తోత్రం. రెండు ఆత్మలు, ద స్పిరిట్ ఆఫ్ మర్సీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్. అనగా రెండు ఆత్మలు కాదు, నేను అంత్యదినముల్లో నా ఆత్మలను కుమ్మరిస్తానని కాదు, నా ఆత్మను ఆత్మల మీద కుమ్మరిస్తాడు, నా ఆత్మను ఆత్మలలోకి కుమ్మరిస్తాను. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంత్యదినాల్లో దినముల యొక్క అంతమందు, ఈ యుగాంతమందు యెహోవా దేవుడు చేసేటువంటి కార్యం ఏంటి అంటే ఆత్మలలోకి పరమాత్మను వంపుతాడు. అనగా ఆత్మలలోకి ఆనంద తైలాన్ని, ఆత్మ జలాన్ని, ఆత్మ తైలాన్ని ఆయన ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది అనే మాటను రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రేమ యొక్క కుమ్మరింపు, దాహము కలిగిన వాళ్ళ మీద నీళ్ల యొక్క కుమ్మరింపు, నీళ్ల కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు, ప్రేమ కుమ్మరింపు. ఇటువంటి వేరు వేరు అవుట్ పోరింగ్స్ ఉన్నాయి, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి ఆత్మ కుమ్మరింపు, అంత్య దినముల యొక్క సూచన, ద సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. రెండో విషయము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతి 4:1. స్తోత్రం, స్తోత్రం. ఎస్, కడవరి దినముల్లో అనగా ఎండ్ టైమ్స్లో కొందరు ఎస్ దయ్యముల బోధయందు లక్ష్యముంచి, దయ్యముల బోధ. స్తోత్రం. అంత్యదినముల్లో విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాసం బ్రహ్మాండంగా మారుతుందని కాదు, విశ్వాసం అధికమవుతుందని కాదు, బాగా వృద్ధి అవుతుందని కాదు, విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుందని ఆత్మ చెబుతున్నాడు కాదు, తేటగా చెబుతున్నాడు. ఏమని? దెయ్యముల బోధయందు లక్ష్యం ఉంచేటువంటి రోజులు వస్తున్నాయి, వచ్చాయి. ఈ రోజుల్లో దెయ్యాల బోధలో లక్ష్యం పెడుతున్నారు. ఏంటి దెయ్యాల బోధ? దెయ్యముల పాత్ర గురించి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. దెయ్యముల పాత్ర ఉంది, దెయ్యముల బోధ ఉంది, దెయ్యముల బలం ఉంది, దెయ్యముల యొక్క విశ్వాసం ఉంది, దెయ్యముల యొక్క కార్యాలు ఇవన్నీ ఉన్నాయి. మనం వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి ఆత్మ కుమ్మరింపు, అంత్యదినముల యొక్క సూచన. రెండోది అబద్ధ బోధలు, ఫాల్స్ టీచింగ్స్ ఆర్ ద సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. అబద్ధ బోధలు, రకరకాల దుర్బోధలు. ఇది దుర్బోధ అని ఖచ్చితంగా గట్టిగా చెప్పలే, వాక్యానుసారంగా చెప్పలేనటువంటి, కుడి ఎడమ ఎరగనటువంటి విశ్వాసులు ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో సంఘపు సభ్యత్వానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అనగా పేజ్ నెంబర్ 195. అంత్యదినముల్లో అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయండి. డేంజరస్ టైమ్స్, పెరిలస్ టైమ్స్ వస్తాయి, జాగ్రత్త. అంత్యదినాల్లో ఆత్మ కుమ్మరింపు ఉంది, అంత్యదినాల్లో అబద్ధపు బోధలు ఉన్నాయి, అంత్యదినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు ఉన్నాయి. స్తోత్రం. 4వ విషయము, అంత్యదినముల్లో జరుగుతున్నట్టు విషయాలు, జరిగినట్టు విషయాలు, లేదా జరగబోతున్న విషయాలు కావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా 33.5 సంవత్సరాలు మాట్లాడాడు. కుమారుని ద్వారా ఆయన సేవలో 3.5 సంవత్సరాలు మాట్లాడాడు. మొదటి శతాబ్దములో కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత కుమారుని స్థానములో వచ్చినట్టు వేరొక ఆదరణకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎందుకు? ఆయన కుమారుని సమస్తమునకు వారసుని కానీ ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించను. ఎవరి ద్వారా అయితే ప్రపంచాలు నిర్మించాడో, ఎవరి ద్వారా అయితే ప్రపంచములు నిర్మించి ప్రపంచంలో ప్రజల్ని పెట్టాడో, ఆ ప్రజలతో ఆయన ప్రపంచాల యొక్క నిర్మాణకుడి ద్వారా, ఒక నిర్మాణకుడు మరొక నిర్మాణకుడి ద్వారా ప్రజలతో, నిర్మించబడిన వారితో మాట్లాడాడు. దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు.
ఆత్మ సంబంధమైన సంభాషణలు, స్పిరిచువల్ కాన్వర్జేషన్స్ జరుగుతాయి. ఈ అంత్య దినాలు దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడి ఆగిపోయింది. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడి ఆగిపోయింది. ఇక లేవు. దేవుడు మాట్లాడడం లేదని నేను అనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, పేజ్ నంబర్ 214. కడవరి కాలమందు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకులు. అనగా ప్రభు రాకను ఉద్దేశించి రక్షణ అని రాయబడింది. ప్రభు రాకడ రక్షణ ఎలా అవుతుందండి? అవును, కొంతమందికి రక్షణ, తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విషయం మనం ఆలోచించినట్లయితే ఆత్మ సంబంధమైన రక్షణ. 1, అంత్య దినముల్లో జరుగుతున్న విషయాలు. ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. అబద్ధ బోధకులు ఉంటారు, లేకపోతే వస్తారు. అపాయకరమైన కాలాలు వస్తాయి. అద్వితీయుడైనటువంటి కుమారుని ద్వారా మాట్లాడడం, సంభాషణ జరుగుతుంది. తర్వాత ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం కలుగుతుంది. తర్వాత 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే అంత్య దినముల్లో అపహాసకులు లేస్తారు, వస్తారు. వాళ్ళు దేనికి వస్తారు? అపహసించడానికి వస్తారు. ప్రతిదాని గురించి కామెంట్లు చేయడానికి వస్తారు. ప్రభువు రాకడ గురించి కామెంట్ చేయడానికి వస్తారు. అదంతా ఒట్టిదేనండి అనడానికి వస్తారు. అపహాసకులను అపవాది అక్కడ లేపాడు 2వ అధ్యాయంలో. కొత్త మద్యంతో నింపబడ్డారు అని అన్నారు కదా. ఇక్కడ అంత్య దినముల్లో అపహాసకులు వస్తారు అని రాయబడింది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఎస్, అంత్య దినముల్లో పర్వతముల పైన ఎస్ ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు వస్తారు. అన్యజనుల యొక్క ప్రవేశం జరుగుతుంది. గత ఎపిసోడ్లో కూడా అన్యజనుల యొక్క ప్రవేశం గురించి మాట్లాడుకున్నాం. ఆలయములోకి అన్యజనుల యొక్క ప్రవేశం. పవిత్రమైనటువంటి ఆలయంలో అన్యజనులకు ప్రవేశం లేదు. మోయాబీలకు, అమోనియులకు ప్రవేశం లేదు. ఈ 2 జాతుల వారే కాకుండా వేరు వేరు జాతుల వారు అనేటువంటి అన్యజనులు వాళ్ళ ఆలయంలో ప్రవేశిస్తున్నారు. తెర చినిగింది, లోపలికి వచ్చేసారు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చేస్తున్నారు. వెళ్ళిపోతున్నాం మనం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చివరి విషయం, ఆలయములోకి అన్యజనుల యొక్క ప్రవేశం, ఆలయములోకి ప్రజల యొక్క ప్రవేశం. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఈ అంత్య దినాల్లో మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కనుక అలా ఆత్మ సంబంధమైన మెలకు కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.